అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. రాజ్కోట్లో చలి మామూలుగా లేదండి, చంపేస్తుంది. మాకు ఒక చిన్న కబోర్డ్ కావాల్సి వచ్చింది. సరే నేను ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళి చూడలేనని చెప్పి సరే మా హస్బెండ్ వచ్చేంత వరకు ఆగానమాట. మా హస్బెండ్ 7:30, 8 అవుతుంది ఆఫీస్ నుంచి వచ్చేసరికి. ఇంకా అప్పుడు చలి పెడుతుంది, కానీ ఇద్దరు పిల్లల్ని ఎవరినో ఒకరిని ఇంట్లో ఉంచుదామంటే మా చిన్నోడిని అయితే ఉంచలేను. పెద్దోడిని ఉంచుదామంటే వాడు ఇంటికి కొత్త వస్తువు వస్తుందనగానే వాడు అస్సలు వాగట్లేదండి. నేను వస్తా అంటున్నాడు. ఇంకా అక్కడైతే మా హస్బెండ్ అయితే చూస్తున్నాడు అనమాట. మా పిల్లలు అయితే ఇదిగోండి ఎక్కడికి వెళ్ళినా ఉయ్యాల కనిపిస్తే చాలండి, ఉయ్యాల అస్సలే వదలరు అనమాట. అందుకని ఇంట్లో ఉయ్యాల కూడా వేశాను చీరతో. అది కాకుండా బయటకు ఎక్కడికి వెళ్ళినా ఉయ్యాలు ఉంటే మటుకు వదలరు. ఇంక సరే 2-3 షాపులు చూద్దాం ఫస్ట్ అన్నట్టు వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ అన్ని కబోర్డ్స్, తర్వాత బీర్వాలు అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ దేవుడి గుడ్లు ఉన్నాయండి, భలే ముద్దుగా ఉన్నాయన్నమాట. నేను చాలా మటుకు దేవుడికి సపరేట్గా గదిలాగా కట్టించి అక్కడ పెట్టడము, లేదా అడ్డుగోడ కొంచెం కట్టించి అక్కడ పెట్టడం చూశాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అండి ఇలా గోడ్లు చూడడము. అవి కలర్ కాంబినేషన్ ఏమి, డిజైన్ ఏమి భలే ముద్దుగా అనిపించాయి అనమాట. ఇదిగోండి ఈ చిన్న కబోర్డ్ అయితే మేమైతే సెలెక్ట్ చేసుకున్నాము. చెప్పుల స్టాండ్ ఉండేది, కానీ చెప్పుల స్టాండ్లో షూస్ అయితే కుక్కలు ఎత్తుకుపోతున్నాయి, మరి దొంగలు ఎత్తుకుపోతున్నారా కానీ షూస్ అయితే మిస్ అవుతున్నాయండి. అందుకు ఒక చిన్న కబోర్డ్ లాంటిది కొనుక్కొని అందులో కీస్ వేసి పెట్టేయచ్చు అన్నట్టు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ దానికైతే ఇప్పుడు కుదిరిందనమాట. ఇంకా సరే అది తీసుకొని వద్దామని చెప్పి వెళ్ళాను. మాకు చూపించిన మెటీరియల్ కబోర్డ్స్ అన్ని పై ఫ్లోర్లో ఉన్నాయండి. వాళ్ళు పై ఫ్లోర్ నుంచి కిందికి ఎలా తీసుకొస్తారని నాకైతే క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఆయన కూడా ఒక్కడే ఉన్నాడు అని చెప్పి తర్వాత చెప్పాడు అనమాట. ఇదిగోండి ఈ లిఫ్ట్లో తీసుకొస్తాము అని చెప్పి ఆ లిఫ్ట్ బటన్ నొక్కగానే మెల్లగా నెమ్మదిగా పైకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగిందనమాట. అక్కడ వస్తువు పెట్టగానే అదిగోని మళ్ళీ నెమ్మదిగా తీసుకొని వస్తుంది, ఒక రోబో లాగా. భలే అనిపించింది నాకైతే. నేను ఎక్కడ మా పిల్లలు ఇద్దరు దాని కింద దూరిపోతారు అని చెప్పి వాళ్ళిద్దరు చేతులు గట్టిగా పట్టుకొని నిలబడ్డాయి అనమాట. మా మూన్గాడు అయితే అదేదో విచిత్రం చూస్తున్నట్టే చూస్తున్నాడు దాన్ని. ఇంకా సరే అని చెప్పి మా హస్బెండ్ అయితే ఆటో మాట్లాడడానికైతే వెళ్ళిపోయాడు. మా జోవితమ్మ అయితే చూసి నవ్వుకుంటుంది అనమాట. ఇంకా ఆటోలో పెట్టుకొని నేను మా మూన్గాడు అయితే వచ్చాము. చలికి వద్దురా అమ్మ అని మా జోవితమ్మకి ఎంత చెప్పినా వినలేదు. వాళ్ళ పప్పతోనే వస్తా అని చెప్పి తనైతే బండిలో వచ్చిందనమాట. ఇంకా ఇంటికి కొత్త వస్తువు వచ్చిందంటే చిన్నప్పుడు నా భలే ఆనందం వేసేదండి నాకు. ఇవాళ మా పిల్లల ఆనందం చూస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.